హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే నేను నా కృష్ణుడిని అయితే మళ్ళీ అలంకరించుకున్నానన్న ఆ వీడియో అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. కృష్ణుడిని అయితే ముందు ఇంకా నైట్ డెకరేట్ చేసుకున్నాను అనమాట. కృష్ణుడిని అంతా శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని మార్నింగ్ టైం అయితే కుదరలేదు, అందుకని ఇంకా ఈవినింగ్ టైం అయితే చేస్తున్నాను. స్వామిని క్లీన్ చేసుకొని మొత్తం శుభ్రం చేసుకొని అంతా అలంకరించుకుందామని. ఈరోజు అయితే మనం భాగవతంలోని శిశుపాల వధ కథ ఉంటుంది కదండి, ఆయన కథ గురించి అయితే మనం చెప్పుకుందాము. శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు కృష్ణుడు ఆయన్ని క్షమించాడండి. కానీ శిశుపాలుడు తనను ఎదిరించే వారు లేరనే అహంకారంతో ప్రాణాలను అయితే పోగొట్టుకున్నాడు. శ్రీకృష్ణుడికి మేనత్త అయినటువంటి సాత్వతి అనే ఆవిడ కొడుకు అనమాట శిశుపాలుడు. సాత్వతి దయాఘోషలకు పుట్టినవాడు. ఈయన 4 చేతులు 3 కళ్ళతో జన్మించాడు. గార్ధబ స్వరం అంటే గాడిద గొంతులాగా ఉంటుంది అనమాట ఆయన గొంతు. అయితే ఇలా ఉన్నాడేంటి బిడ్డ అని తల్లిదండ్రులు బాధపడతారు. అప్పుడు శిశుపాలుడిని ఎవరైతే ఎత్తుకుంటారో వారి చేతుల్లో ఆ బిడ్డ ఆ వికృత రూపం పోయి మామూలుగా అవుతాడు. వారి చేతుల్లోనే మరణం అని చెప్పి ఆకాశవాణి అయితే వినిపిస్తుందన్నమాట. అప్పుడు శిశుపాలుడి తల్లి ఇంకా ఇంటికి ఎవరైతే వస్తే వాళ్ళందరికీ పిల్లోడిని ఇచ్చి ఎత్తుకోమని చెప్పేదన్నమాట. అట్లా ఎత్తుకోమని చెప్పినా ఎక్కడ మారలేదన్నమాట. ఒకరోజు బలరామకృష్ణులు ఇద్దరు వచ్చి చూసినప్పుడు కృష్ణుడు ఎత్తుకోగానే అతని రూపం అయితే మారిపోతుంది. అప్పుడు సాత్వతి, నీ మరిదిని నువ్వే రక్షించాలి, నువ్వు చంపకూడదు అంటే, సరే అత్త, నేను 100 తప్పుల వరకైతే వాడిని క్షమిస్తాను, 100 తప్పులు దాటితే మాత్రం ఊరుకోను అని చెప్తాడు. అది తెలిసిన తర్వాత ఇంకా శిశుపాలుడికి కృష్ణుడితో వైరం అన్నమాట. ఇంకా అతను ఆ వరం ఉంది కదా అని విర్రవీగుతూ శ్రీకృష్ణుడిని ఎక్కడ పట్టినా ఇంకా కృష్ణుడిని తిడుతూనే ఉండేవాడనమాట. పద్దాకా కృష్ణుడిని తిడుతూనే ఉంటాడు. ఎంతో చేసిన తప్పులు తెలుసుకోకుండా ఇంకా శిశుపాలుడు తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయాడండి. భోజరాజుల్ని చంపేశాడు. వసుదేవుని యజ్ఞాన్ని అడ్డుకుని అశ్వాన్ని దొంగలించడమే కాక దాన్ని కూడా చంపేశాడు. కృష్ణుడు లేని స్వామ్యంలో ద్వారకని నిప్పంటించాడు. రుక్మిణిని వివాహం చేసుకోవాలని చూస్తాడు. అప్పుడే కదా కృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకొని వెళ్ళి వివాహం చేసుకుంటాడు. ఇంకా అప్పటి నుంచి కృష్ణుడి మీద కోపం ఇంకా ఎక్కువైపోతుందండి. ఇంకా కృష్ణుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట. ఇన్ని ఘోరాలు చేసినా కూడా కృష్ణయ్య ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. తర్వాత ధర్మరాజు ఇంద్రప్రస్థానంలో ఉన్నప్పుడు రాజసూయ యాగం చేయదలిచి భీముణ్ణి అంటే అందరినీ పిలవడానికి పంపిస్తారనమాట. అప్పుడు భీముడు శిశుపాలుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆదరిస్తాడనమాట. యాగం కోసం ధనాన్ని కూడా ఇచ్చి ధర్మరాజు ఆహ్వానం మేరకు సభకు వస్తాడు. తొలి అర్ఘ్యానికి కృష్ణుడే అర్హుడని ధర్మరాజు కృష్ణుడిని పిలిచి సింహాసనం మీద కూర్చోబెట్టి కృష్ణుడికి అన్ని ఇవ్వబోతున్న టైంలో ఇంకా శిశుపాలుడు ఇతడు ఎలా పూజ్యుడవుతాడు అని ఆయన్ని నోటికి వచ్చినట్టు మాట్లాడి తిడతాడు. ధర్మరాజుని తిడతాడు, భీముణ్ణి తిడతాడు, ఆఖరికి ద్రౌపదిని కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు అనమాట. ఇంకా ఇన్ని తప్పులు చేసిన తర్వాత శ్రీకృష్ణుడు ఊరుకోడు కదండి. ఇంకా తల్లికి ఇచ్చిన మాట ప్రకారం ఇంకా 100 తప్పులు ఆపుదామని చెప్పి కాస్తానని చెప్తాడు. కాబట్టి 100 తప్పులు కంప్లీట్ అయ్యేదాకా చూస్తూ ఉంటాడు. తిడతా ఉన్నా ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ద్రౌపదిని కూడా తిడతాడు. ఇంకా అప్పటితో అతని 100 తప్పులు కంప్లీట్ అయిపోతాయండి. అది అతను కూడా గమనించుకోడు, ఇంకా తిడుతూనే ఉంటాడు. ఇంకా కృష్ణుడైతే, నేను మా అత్తకి ఇచ్చిన మాట పూర్తయిపోయింది, నువ్వు 100 తప్పులు చేశావు, నీకు మారడానికి అవకాశం ఇచ్చినా కూడా నువ్వు మారలేదు, కాబట్టి ఇంకా నిన్ను వధించడం తథ్యం అని చెప్పి స్వామి సుదర్శన చక్రంతో శిశుపాలుడి శిరస్సును ఖండించేస్తాడనమాట. ఈ శిశుపాలుడు ఎవరు అంటే, కృతయుగంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులుగా పుట్టి, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణాదులుగా పుట్టి, ద్వాపర యుగంలో శిశుపాలుడు దంతవక్త్రులుగా జన్మించారనమాట. వీళ్ళెవరంటే జయ విజయులండి, అంటే వైకుంఠం వద్ద ద్వారపాలకులు అనమాట. మీరు కదా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. వాళ్ళు స్వామిని
ఒక మునిని అడ్డుకున్నందుకు ముని శాపమిస్తాడనమాట. మీరు రాక్షసులుగా మీరు ఇక్కడ ఉండటానికి అర్హులు కాదు, భూలోకంలో జీవించి రండి అని. అప్పుడు కృష్ణుడు అడుగుతాడనమాట, 10 జన్మలెత్తి మంచివారుగా పుట్టి నా దగ్గరకు వస్తారా, రాక్షసులుగా పుట్టి 3 జన్మలో వస్తారా అని అడిగితే, నేను మిమ్మల్ని వదిలి ఉండలేము స్వామి, 3 జన్మల్లో రాక్షసులుగా పుట్టి మీ చేతే వధింపబడి మీ దగ్గరకు వచ్చేస్తామని చెప్తారనమాట. అందుకని ఆ 3 యుగాలలో ఇట్లా రాక్షసులుగా పుట్టి స్వామివారి చేతే వధింపబడి మళ్ళీ వచ్చేస్తారనమాట వాళ్ళు. మనం కూడా అంతే అనుకుంటాం కదండి, మనల్ని ఎవరైనా బాధ పెట్టినా తిట్టినా ఏంటి దేవుడు వాళ్ళని ఏమీ చెయ్యడు, ఎప్పుడు ఇట్లాగే మనమే బాధపడుతున్నాము, మనల్ని ఇన్ని మాటలు అంటున్నారు, ఇన్ని కష్టాలు పెడుతున్నారు, స్వామి వాళ్ళని ఏం చెయ్యడా అని. చేస్తాడండి, ప్రతిదానికి ఒక టైం ఉంటుందన్నమాట. వాళ్ళకి ప్రతి వారికి మారడానికి ఒక అవకాశం అయితే ఇస్తాడనమాట. మారతాడేమోనని చూస్తాడు. ఒక టైం వస్తుంది, ఎవరి కర్మకు వారు అనుభవించాలన్నమాట. మనం నోటితో చేసిన తప్పుల్ని నోటితోనే అంటే నోరు దూషించి మాట్లాడితే వాళ్ళకి కూడా అదే దూషణ ఏదో ఒక టైంలో ఎదురవుతుంది. వాళ్ళ కర్మ అనేది తిరిగి ఖచ్చితంగా వస్తుంది కదండి. కృష్ణుడు అంతే, సమయం చూసి సమాధానం చెప్తాడనమాట. మారేదాకా టైం ఇస్తాడు, మారకపోతే ఇంకా ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు. ఇంకా ఈరోజు కథ అయితే ఇదేనండి. ఇంకా స్వామిని అయితే నేను అలంకరించేసి ఇంకా తిలకం అన్నీ దిద్దేశాను అనమాట కృష్ణుడిని. ఇంకా మీషోలో నుండి నేను ఒక కర్టన్ అయితే ఆర్డర్ చేశానండి, బ్యాక్ డ్రాప్ అనమాట. పూజలకి కానీ దేనికైనా బాగుంటుంది అని చెప్పి ఆర్డర్ చేశాను. నాకు 230 పడిందండి. చాలా బాగుంది కర్టన్ బ్యాక్ డ్రాప్ అయితే. అంటే 3Dకి బ్యాక్ డ్రాప్లా వస్తుంది కదా, అలా అన్నమాట. ఇంకా కృష్ణుడికి అయితే గంధం రాసేసి స్వామివారికి జవ్వాదు పన్నీరు రాస్తున్నానండి. అంటే అలంకరించిన తర్వాత రాస్తానన్నమాట స్వామికి. ఇంకా ఇదైతే నేను ఈ ఫ్లవర్స్తో అయితే నేను శివరాత్రి అప్పుడు తీసుకున్నాను కదండి, అదనమాట. అది స్వామివారికి పెడదాంలా కిరీటంలాగా అని చెప్పి ఫ్లవర్స్ ఉన్నాయి కదా అని పెట్టాను. ఇదిగోండి కర్టన్ అనమాట, చూసారా చాలా బాగుంది కదా. అంటే గణపతి పప్ప మోరియా అని కూడా రాసిచ్చారు. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కృష్ణుని పెట్టుకోవడానికి అని తీసుకున్నాను నేను బ్యాక్ డ్రాప్గా. మీషో నుండి ఆర్డర్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి విజిట్ చేయండి. ఇంకా కృష్ణుడిని అక్కడ పెట్టేసిన తర్వాత స్వామివారికి పూలమాల కూడా వేసాను అనమాట. ఇంకా మిగతా కృష్ణుడి విగ్రహాలు కూడా అన్నీ క్లీన్ చేసుకొని పక్కనే పెడదామని చెప్పి ఇంక అంతా క్లీన్ చేసేసాను. ఇంకా లైటింగ్ కూడా పెడతా ఉన్నాను. అది చాలా టైం పట్టింది అనమాట. నైట్ టైం పెట్టుకున్నాను. పిల్లలు గొడవ చేస్తూ ఉంటారు, చేయనీరనమాట పిల్లలు. ఇంకా మా బుడ్డోడైతే నాతో పాటు కూర్చొని ఉన్నాడు. వాడికి కూడా బాగా ఇష్టం అనమాట కృష్ణుడు అంటే. ఇంకా నేను అమ్మ కృష్ణుడిని చూస్తా నేను అని చెప్పి ఇంకా వాడు కూర్చొని ఉన్నాడు. ఎందుకండి నా కృష్ణుడిని అయితే అలంకరించేసిన తర్వాత లైటింగ్ వేసిన తర్వాత ఇగో ఇలా ఉన్నాడు. చాలా బాగున్నాడు కదా. అంటే నైట్ టైం అయ్యేసరికి కొంచెం డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉండేసరికి లైటింగ్ లేక సరిగ్గా అర్థం కావట్లేదు అనమాట. మొత్తం డెకరేట్ చేశాను కృష్ణుడిని. చూడండి ఎలా ఉన్నాడు స్వామి, బాగున్నాడు కదా. బ్యాక్ డ్రాప్ అయితే బాగా నచ్చింది నాకు. ఇంకా నేను చాలా పెద్దదండి, నేను ప్లేస్ సరిపోదని చెప్పి క్లోజ్ చేశాను అనమాట. పక్కన స్తంభాలు అవన్నీ వచ్చి ఉన్నాయి, అవైతే క్లోజ్ చేసేసాను నేను. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.